కాస్త అర్థం అవ్వాలి అందరికీ. దయచేసి మీ పిల్లలందరినీ జాగ్రత్త కూర్చోబెట్టుకోండి. దేవుని మాటలు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని సన్నిధికి వచ్చి దాని వలన మీకు ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం లేకుండా నువ్వు ఎంత చేసినా నిష్ప్రయోజనం. ఈరోజు ఏం పండుగ? ఈస్టర్ పండుగ. అంటే అర్థం పునరుద్ధానుడైన యేసు ప్రభుల వారు మరణపు ముళ్ళను విరిసి లేచిన రోజు. అయితే మరి యేసు ప్రభుల వారు ఈ పుట్టక ముందే, జన్మించక ముందే పుడతాడు. భూమి మీద ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మహిమను కనపరుచుకుంటాడు, మరణిస్తాడు, మూడవ దినాన లెగుస్తాను అని చెప్పి నా వ్యక్తి మరలా మూడవ దినాన లెగిసి కనపడి కళ్ళారా చూస్తుండగా అద్భుతాలు చేసి భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు నేను మీతో సదాకాలం ఉంటాను అనే మాటకి అర్థం ఏంటంటే, శరీరధారిగా ఉన్నప్పుడు మీతో ఉంటా, చనిపోయి తిరిగిన తర్వాత కూడా మీతో ఉంటా. దాన్నే సదాకాలము అంటారు. లైఫ్ లాంగ్. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా అక్కడ కూడా మీతో ఉంటాం. ఇది అర్థం. ఇక్కడ ఉన్నాడు ప్రస్తుతం. ఆయన ఎందుకు వచ్చాడు మీ అందరికీ తెలుసు. మరి ఆయన వచ్చి దానికి ముందు ప్రవక్తలు చెప్పినట్లుగా యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగి. అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట. మరెన్నడూ ఉండకుండా అంటే లైఫ్ లాంగ్, షార్ట్ టైం కాదు, లైఫ్ లాంగ్. నీ జీవితంలో ఇక మరణము లేదు. ఆయన ఇక్కడ డిక్లేర్ చేశాడు. ప్రవచనం అంటారు దీన్ని. జరగబోయే దాని గురించి ముందుగానే చెప్పిన వ్యక్తి. అంటే యేసు ప్రభు జన్మిస్తాడని, పాపిష్టి ఆయన జన్మించిన తర్వాత ఎదిగి పెద్దవాడై సువార్త ప్రకటించి ఆయన చేసే కార్యాలు తట్టుకోలేక పాపిష్టి మనుషులకు అప్పగిస్తారు. వారి చేత సిలువ వేయబడతాడు. దానికి ముందు ఆయన చెప్పిన మాట ప్రకారం నేను తిరిగి లెగుస్తానంటాడు. ఏదైతే చెప్పాడో అదే జరుగుతుంది. కానీ దానికి ముందు ఆయన అసలు భూమి మీద జన్మించక ముందు చెప్పిన మాట, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన అంటే ఎవరు?
ఎన్నిసార్లు చెప్పి ఈ మాట? ఆయన అనే కాడ బ్రాకెట్లో దేవుడు లేకపోతే యేసు. ఇంతకీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని చెప్పాడు కదా. ఓకే, చెప్పాడు. ఆయన చెప్పుకున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడు అన్నాడు. దహించు అగ్ని అయి ఉందని చెప్పాడు. సరే, ఆయన దగ్గరుండ కుమారుడిని భూమి మీదకు పంపించిన తర్వాత ప్రభువుకి ముందు మార్గాన్ని సారాళము చేయటానికి యోహాను ప్రవక్త వచ్చాడు. ఆయన నెలలో సర్ప సంతానమా అని ప్రజల్ని హెచ్చరించినప్పుడు ఆయన మాట విని బాప్తిసాలు ఇస్తూ ఉన్నాడు. ఒకరోజు యేసు ప్రభువు కూడా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను కూడా బాప్తిసం తీసుకొని అంటాడు, బాప్తిసం ఇస్తాడు. ఒక సమయం ఒక మాట అన్నాడు, ఏంటంటే నాకంటే వెనక వచ్చేవాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరిని గూర్చి చెప్పి తినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుతూ వచ్చి తినని చెప్పాను. హలో, ఇక్కడే ఉన్నారు మీరంతా. నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచు, చదువు మరి పావురము వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచి తిని ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను బాప్తిసం ఇస్తున్నాను, నాకంటే వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారునైనను ఇప్పుటకైనను చెప్పుల వారునైనను ఇప్పుటకు యోగ్యుడను కాను. చూసారా, ఒక ప్రవక్తయుండి యేసు ప్రభువుకు ముందు మార్గాన్ని సారాళము చేసే వ్యక్తి అయ్యుండి, మనుషుల్ని హెచ్చరించే వ్యక్తి అయ్యుండి, పాపాన్ని ఖండించే వ్యక్తి, గద్దించే వ్యక్తి, బుద్ధి చెప్పే వ్యక్తి అయ్యుండి కూడా ఆయన చెప్పుల వారి ఇప్పుటకైనను యోగ్యుడను, తన జీవితంలో తగ్గింపు స్వభావం. ఆయనకి ప్రవక్త కాదా? ప్రవక్త అయ్యుండి కూడా చెప్పుల వారి ఇప్పుటకైనను యోగ్యుడను కాను అంటే అర్థం, తన జీవితములో పూర్తి సరెండర్. మనము యోగ్యుడను కాను చెప్పుల వారి ఇప్పుటకైనను. చెప్పండి, ఇప్పుడు ఒక ప్రవక్తయుండి పాపాన్ని ఖండించే వ్యక్తిలాగుండాడు, బుద్ధి చెప్పే వ్యక్తిలాగుండాడు, గద్దించే వ్యక్తిలాగుండి కూడా మార్గాన్ని గురించి చెబుతున్న వ్యక్తి కూడా యోగ్యుడను కాను, తగ్గింపు స్వభావము. ఎక్కడ తగ్గించుకుంటున్నాం మనం? లేఖనాలు ఎన్ని సంవత్సరాలు పెట్టి మీరు వింటున్నారు. తగ్గింపు 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 అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూనే ఉంటారు, మీరు వింటానే ఉంటారు. ఎక్కడో ఒక చోట
ఇంత తగ్గింపు ఇంటికి వెళ్ళినాక మీరు మళ్ళా చదువుకోవాలి. అందుకేనంట పౌలు గారు చెప్పారు, వాక్యం విన్న తర్వాత ఆ స్త్రీలు పలానా ప్రాంతం వారు ఇలా ఉందో లేదో అని పరిశీలన చేయటం కోసం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. ధ్యానించటం అలా ఉందా లేదా అని. మరి మీరు ఇక్కడికి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వచ్చారు, నేను చెప్పేటప్పుడు తీస్తారు. ఏం తీస్తారు? 25వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం తీశారు, అక్కడ అండర్లైన్ చేసుకున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా దీన్ని ధ్యానిస్తామనే అసలు ఆలోచన ఉందా? ఎంతమంది దేవుని వాక్యాన్ని రోజు ధ్యానిస్తున్నారో మీ అంతరాత్మకి పరిశీలన చేసుకోండి. లోకడా ఒకసారి చెప్పా, నువ్వు ఒకవేళ నిన్ను మాటల ద్వారా ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు, సూటి పోటీ మాటల ద్వారా బాధ పెట్టినప్పుడు, గదిలోకి వెళ్ళి ఒకటి వాక్యాన్ని ధ్యానించు. అదే గదిలో వాక్యం అయిపోయిన తర్వాత చదవటం, ప్రార్థన చేసుకో. నీ హృదయంలోనికి ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆవరించి నీ హృదయంలో సమాధానము, నెమ్మది, తగ్గింపు స్వభావాన్ని దేవుడు దయచేయునుగాక. ఆమెను ఇది అనుభవపూర్వకంగా చెప్పే వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్న మాట ఇది. మమ్మల్ని నిందిస్తున్నప్పుడు, మమ్మల్ని తిడుతున్నప్పుడు, మా మీదకి వారు లేచినప్పుడు ఎలా లెగుస్తారు? ఎలా లెగుస్తారు వాళ్ళు? దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, తన జీవితంలో తను ఎంత తగ్గించుకున్నాడు. కీర్తన గ్రంథం 124 అధ్యాయము, మరీ అది అండర్లైన్ చేసుకోండి. వాక్యాన్నే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఒకవేళ బాలకన్యలో ఉండే వారికి అర్థం అవ్వకపోతే, సౌండ్ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే చెప్పండి. నేను చాలా స్లోగా మాట్లాడుతున్నాను, పెద్దగా క్యాకులేట్లా. డిసిప్లైన్, నా మాట అర్థం అవ్వాలని కోరిక అంతకు తప్పితే ఏమీ లేదు. ప్లస్ ఇక్కడికి వచ్చిన వారు కూడా నాకు వాక్యం అర్థమైందని బయటికి వెళ్ళి చెప్పుకోవాలని కోరిక, అంతే. అంతకు తప్పితే మరొకటి ఏం లేదు. ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్తున్నారని తెలియాలి. నాకు దేవుడు ప్రేరేపించిన వాక్యాన్ని మీకు బోధిస్తున్నాం. దేవుడు ప్రేరేపణ మాటలు ఇవి, మనుషులు చెప్పేది కాదు. దేవుడు నా నోటి మాట పలుకుతుంది ఆయన, నేను కాదు. నన్ను ప్రస్తుతానికి వాడుకుంటున్నాడు, అంతవరకే. ఇక్కడ ఎవరు నిలబడ్డా వాళ్ళని వాడుకుంటాడు, అంతే. ఇక్కడ నిలబడ్డ వ్యక్తి గర్వించిన, ఇక్కడ నిలబడ్డ వ్యక్తి అతిశయించిన, ఇక్కడ నిలబడ్డ వ్యక్తి నాకు ఈ స్థానం ఇలేదని ఎట్లా పడితే అట్లా మాట్లాడినా తగిన అమూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కేర్ఫుల్. మీ అందరికీ తెలుసు, తన కీర్తి దేశమంతా పాకింది. అంతగా హెచ్చించాడు అతన్ని ఉజ్జియా అనే వ్యక్తి. దేశమంతా పాకిన తర్వాత ధూపవేదిక దగ్గర నువ్వేం చేసేది నేనే వేస్తానని ధూప వేయటం మొదలుపెట్టాడు. అతడు గర్వించి అని, గర్వం నాశనానికి ముందు తన పేరు దేశం, ఐగుప్తు దేశం మొత్తం వ్యాపించిపోయింది. అంత వ్యాపించిన తర్వాత గర్వం వచ్చింది ఆయనకి.
గర్వం అనేది మనిషిని అనగదొక్కిద్ది, జాగ్రత్త. ఎప్పుడు పెట్ట రాలిపోయినట్లు అయిపోతాడు. గర్వము, కొంతమందికి భక్తి గర్వం, కొంతమందికి డబ్బు గర్వం, కొంతమందికి అందం గర్వం. రకరకాల గర్వం. నీతో నాకేందంట గర్వం. ఇది గర్వమే. నీతో నాకేందనే మాట కాన్ఫిడెన్స్ వద్దు. ఇది ఉండకూడదు. మన హృదయంలో నుంచి క్లోజ్ చేసి పడేయాలి. మీకు అట్లాంటి మాటలు ఎవరైనా మిమ్మల్ని పలికినప్పుడు మీకు ఇక్కడ రాసిన వాక్యమే దేవుడు. 124 అధ్యాయం 1వ వచనం. మనుషులు మన మీదకి, అండర్లైన్ చేసుకోవాలి మీరు, మీ మీదకి ఎవరైనా లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల. ఒకళ్ళ చదవండమ్మా, ఎక్కువ మంది చదవద్దు. వారు మనలను ప్రాణముతోనే, హలో, యెహోవా మనకి తోడై ఉండని ఎడల ప్రాణంతో కూడా మింగేస్తారు. ఈ పునరుద్ధానపు రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారంటే, మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతో మింగివేసి ఉందురు. ఎంత డేంజరస్! మింగేస్తారు. అందుకే దేవుడు మీ అందరికీ ఈరోజు ఈ పునరుద్ధానపు రోజు గడిచిన కాలము కన్నా ఇక నుంచి ఇక్కడికి వచ్చిన వారిలో ఒకవేళ కాస్త అటు కాస్త ఇటు ఉన్నవారు ఎవరైనా ఉంటే అటు వద్దు ఇటు వద్దు, యేసయ్యలో స్థిరముగా నిలిచి ఉండండి. దేవుడు తోడు లేని ఎడల నీ పరిస్థితి ఏమైతే తెలుసా? దేవుడు చెయ్యి విడిస్తే సౌలు కుటుంబం ఏమైపోయింది? పతనమైపోయింది. సౌలు కుటుంబం క్లోజింగ్. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు గనక అంతకంతకు వర్ధిల్లెను. ఈ పునరుద్ధానపు రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాలు ఏంటో తెలుసా? దేవుడు నీకు తోడై ఉండని ఎడల ఈరోజు నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు. తోడై ఉండని ఎడల, తోడుగా ఉన్నాడు గనక నువ్వు బతికి ఉండవు. బట్ట కట్టి పునరుద్ధానపు శక్తి పొందుకోవటానికి యేసయ్య మిమ్మల్ని తీసుకొచ్చాడు. మనుషులు నిన్ను మింగివేయకముందే, సాతానుగాడు చేతులు నువ్వు పడకముందే నువ్వు జాగ్రత్తగా ఉండాలని నేను ఒక సేవకుడుగా నిన్ను హెచ్చరిస్తున్నాను. నీ నోటి మాట నిన్ను పట్టిస్తుంది. జాగ్రత్త, కేర్ఫుల్. ఇక్కడ ఏమీ మాట్లాడతలేదనుకోవద్దు. పైన ఉన్నాడు ఒక ఆయన. నువ్వు ఎక్కడ మాట్లాడుకుంటున్నా, నువ్వు ఏమి మాట్లాడుకుంటున్నా మొత్తం సీసీ కెమెరా రికార్డ్. ఆయన రికార్డు, నేను కాదు, ఆయన రికార్డు. ఇంతకుముందు ఒక ఆయన ఉండేవాడు, నాకు తెలిసిన ఆయన. ఇక్కడ అందరితో బాగుండేవాడు. అదట్ట చేయాలా, ఇదిట్ట చేయాలా, అదట్ట ఇదట్ట అని భలే చెప్పేవాడు. చివరికి విశ్వాసుల కుటుంబాలకు వెళ్ళి డబ్బులు తెచ్చుకునేవాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడే కాదు. ఇక ఈ ఒక దుర్మార్గుడు సావుకుల దగ్గరికి వెళ్ళి ఎట్టుండాలి, అట్టుండాలి, అట్టుండాలి, ఎట్టుండాలని చెప్పేవాడు. డబ్బులు తెచ్చుకునేవాడు, ఇచ్చేవాడు కాదు. ఇక
అట్లా చెప్పాడు. 2 సంవత్సరాలు అడ్రస్ లేకుండా పోయాడు అప్పులు చేసి. నేనైతే ఒకే ప్రార్థన చేస్తా, అది పబ్లిక్గానే చెప్తున్నా, నేను హృదయపూర్వకంగా కూడా చెబుతున్నా, దేవుడు సాక్షిగా. ఒకవేళ మాకు ఏదైనా హానికరం జరగబోతుందంటే ఆ వ్యక్తిని పంపించే ప్రభు అవసరం లేదు. ఇక్కడ హాని చేసే వ్యక్తి అనవసరం. ఇక ఎదటి వ్యక్తి మేలు కోరుకోవాలి కానీ, ఎదటి క్షేమాన్ని కోరుకోవాలి కానీ, ఎదటి వ్యక్తి బాగుండాలని కోరుకోవాలి కానీ, ఎదటి వ్యక్తి ఆశీర్వించబడాలని కోరుకోవాలని, ఎదటి వ్యక్తి కీడును కోరుకునే వ్యక్తి అంత దుర్మార్గం ఇంక అనవసరం. పౌలు పక్కన శీల పక్కన తిరుగుతా దేమా అనే వ్యక్తి కొంతకాలం ప్రయాణం చేసి దేవునితోనూ సేవకులతో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అంతకుముందు రోజు అటెండ్ అయ్యేవాడు, తర్వాత వారానికి అటెండ్, తర్వాత 15 రోజులు అటెండ్, తర్వాత నెలకు అటెండ్. రోజు రోజుకి సన్నగిల్లిపోయాడు. ప్రార్థనలో సన్నగిల్లిపోయాడు, వాక్యంలో సన్నగిల్లిపోయాడు, పాటల్లో సన్నగిల్లిపోయాడు. ఇవన్నీ సల్లగిల్లిపోయిన తర్వాత ఇంకేం పోతావులే అని విశ్వాసిగా ఉన్న నిన్ను అవిశ్వాసంలోకి తీసుకొస్తాడు పనికి మాలినవాడు సైతాన్. వాడు నీ దగ్గర కానీ రానివ్వకూడదు. అందుకే దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించో. లోబడు, నాకు కాదు, ఎవరికి? దేవునికి లోబడుండు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడుతున్న విషయాలు, మరన్నడ ఉండకుండా మరణం ఆయన మింగి వేయును, మరణపు ముళ్ళను ఇరిసిన దేవుడు ప్రవచనం ముందుగానే చెప్పాడు. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయను. క్లోజింగ్. నువ్వు భూమి మీద ఉన్నంత కాలమే ఏడ్చేది. అది సాక్షాత్తు యేసు ప్రభుల వారు భుజాన సిలువు పెట్టుకొని మోస్తున్న సమయంలో యెరూషలేములో కళ్ళారా స్త్రీలు కానీ పురుషులు కానీ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. ఆయన్ని చిలువేస్తున్నారు, కొట్టుకుంటా తీసుకెళ్తున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్మేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అద్భుతాలు చూస్తానికి వచ్చిన రోజు ఒక రోజు 17,000 మంది వచ్చి ఉంటారు. ఆయన సిలువేసే రోజు వీళ్ళంతా ఏమయ్యారు? వీళ్ళంతా 17 లక్షల మంది. తర్వాత ఏరి అద్భుతాలు జరగటానికి, పొందుకోవటానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి వచ్చారు. కానీ సిలువేసే రోజు ఏరి వచ్చిన వారు కొంతమంది. అది కూడా వారు ఆత్మలో ఎదుగుతున్న కొలది ఏంటి ఇది జరుగుతుందని, ఇంత ఘోరమైన పరిస్థితి ఏంటనే ఆలోచించి స్త్రీలందరూ వచ్చారు మూకుమ్మడిగా ఆ ప్రభువును చూస్తానికి. ఇంత ఘోరమైన శిక్ష పడిందని, అది లేఖనము నెరవేర్చబడవలసి ఉంది కనుక ప్రతి వాని బాష్ప బిందువు తోడవాలి. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. హలో, భూమి మీద తన జనుల నిందను తీసే ముందులుగానే ప్రవచనం. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 16 అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచి పెట్టవు. చాలు, జాగ్రత్తగా నాడు, చాలా జాగ్రత్తగా నాడు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. హలో, పాతాళం ఉందా లేదా చెప్పరండి. ఏమీ మాట్లాడుతున్నా మీరు డిసిప్లైన్గా ఉంటారు, మౌనంగా ఉంటారు కదా. ఎందుకు మాట్లాడరు మీరు చెప్పండి. ఇప్పుడు ఏం మాట్లాడారు? పాతాళములో విడిచి
పాతాళములో విడిచిపెట్టడు ఆయన. చూడండి, కీర్తన గ్రంథం చూడన్న, ఒక్కసారి నీకు చూపిస్తాను. 89వ అధ్యాయము 48వ వచనంలో, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను ఉండాడు. ఎవడన్నా పాతాళములో ఉన్న ప్రజలను కూడా బయటికి తీసుకొస్తున్నాడు ఆయన. శుక్రవారం చనిపోయాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎక్కడికి వెళ్ళాడు? పాతాళములో ఉన్నవారిని కూడా బయటికి తీసుకొస్తానికి రెడీ. మరణము చూడక నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను, నీవు వల్ల కాదు తప్పించుకుంటాం. అందుకే ముందుగా చెప్పాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని ప్రేమించటం అంటే నీ మరణము నుండి తప్పించటం. నెక్స్ట్ సెకండ్ మరణము నుండి తప్పిస్తాడు ఆయన. అది కూలివాడు కావచ్చు, కోటీశ్వరుడు, ఎవరికైనా ఒకరోజు మరణం వస్తుంది. కానీ నీకు నాకు మరణమును, పాతాళం యొక్క వశము కాకుండా తప్పించగలవాడు ఎవరంటే ఆయనే, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభుడు. నిన్ను నన్ను మరణము నుండి, ఒకవేళ ఆయన కంటే ముందు చనిపోయిన వారు పాతాళములు ఉంటే వారిని కూడా బయట తీసుకుని వస్తాడు. కొట్ట సభలో గట్టిగా. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్రాయబడిన మాటలేందో తెలుసా? పాతాళము విడిచిపెట్టవు, నా ఆత్మల పాతాళములో విడిచిపెట్టవయ్యా నువ్వు. పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు. కుళ్ళు కూడా నో ఛాన్స్. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు. జీవ మార్గము నీవు నాకు తెలియజేసినవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. సావక ముందు సుఖమే, చచ్చిపోయిన తర్వాత కూడా పరలోకం రాజ్యంలో కూడా సుఖమే. సుఖంగా బతకాలంటే బతుకుతాం. దేవునికి స్తోత్రం. ఈ శరీరం మీదకి మనకు అప్పుడప్పుడు అనారోగ్యాలు ఎదురవుతాయి. దీని గురించి భయపడబాకండి. ఎప్పుడైనా ఈ శరీరాన్ని ఒకరోజు విడిచిపెట్టాలి. అందుకే మనలాంటి వారు శరీరాన్ని గురించి ఆలోచిస్తారని భక్తుడైన పౌలు గారు అన్నాడు. బ్రతుకుట క్రీస్తు క్లియర్ చేశాడు. సావైతే లాభం, బ్రతుకుంటే నేను ఈ శరీరంలో ఆత్మదేవుడు ఉండి సువార్త గ్రామాలకి పట్టణాలకి వెళ్ళి విరివి లేకుండా ప్రకటించాలి. అందుకని మరి ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఓకేనా? ఇది ప్రవచనాల గురించి మీకు చెప్పాను. వాళ్ళు ముందుగానే ప్రభువు పుడతాడు ఇవన్నీ చెప్పాడు. ఓకే, ఇంకా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టక ముందు, నిన్న కూడా చెప్పాను నేను ఈ విషయాన్ని, యేసు ప్రభు పుట్టక ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తికి ఏం చెప్తాడంటే, నువ్వు యేసు ప్రభు పుట్టిన తర్వాత, పుట్టక ముందు చెప్పింది ఏంటంటే, యేసు ప్రభు నీవు చూడకుండా చచ్చిపోవు అని చెప్తాడు. ఆయన పుడతాడు. ఆయన ఎప్పుడు పుడతాడో తెలియదు నీకు. పుట్టిందాకా భూమి మీద బతికే ఉంటావు. కానీ పుట్టిన తర్వాత, ఆయన చూసిన తర్వాతే నువ్వు చచ్చిపోతావు. అప్పుడు దాకా సావని చెప్పాడు. ఇది ఎలా? మనిషి వచ్చి పక్కన వచ్చి నిలబడి చెప్పాడా? నో, చెప్పలేదు. అక్కడ 2వ అధ్యాయము లోకాసువార్త 25వ వచనం, యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు.
పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. రాసుకోండి, అండర్లైన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు క్రీస్తును చూడకుండా సావో, క్లోజ్, చచ్చే ప్రసక్తి లేదు. ఇక్కడ ఒక మాట గుర్తుకొస్తుంది. నా తల్లి చెప్పిన మాట ఏంటంటే, మన ఇంట్లో ఎవరు రక్షణ పొందకుండా చచ్చిపోరు అని చెప్పింది. ఓకే, ఈ లోపు ఉన్నట్టుండి కారు జీబ్ యాక్సిడెంట్ అయింది. ఒక ఊరు వెళ్ళారు, వస్తే యాక్సిడెంట్ అయిపోయింది. 2 ఎక్స్పైర్ అయ్యారు. అమ్మ నాన్న కూడా కోమలోకి వెళ్ళిపోయారు. దేవుడు అమ్మ చెప్పిన మాట ఏంటంటే నాతోటి, మన ఇంట్లో రక్షణ పొందకుండా ఎవరు చచ్చిపోరని చెప్పింది. మరి నాకు ఆ మాట కానీ జ్ఞాపకానికి వస్తుంది. ఏడ్చుకుంటూ ఉన్నా. ఆ టైంలో 5 రోజులు ఏడ్చాను. 5వ రోజు నైట్ కల వచ్చింది. మా నాన్న తెల్ల బట్టలు వేసుకొని బయటకు వస్తూ ఉన్నాడు. ఓకే, రైట్. 5 రోజులు కోమాలోకి వెళ్ళిపోయాడు. బతుకుతాడని ఛాన్స్ లేదు. బతకడని నర్సరావుపేట నుంచి అంబులెన్స్లో గుంటూరు అమరావతి హాస్పిటల్కి పంపించేశారు. 5 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. రాత్రి పగళ్ళు మాకు నిద్రలు లేవు ఎవరికి. చాలా బాధపడుతున్నాం, చాలా దుఃఖంలో ఉన్నాం, చాలా వేదనలో ఉన్నాం. ఏమిటి, మా అమ్మ చెప్పింది కదా, దేవుడు చెప్పిన మాట నిరర్ధకము కానేరదని చెప్పాడు కదా. ఇప్పుడు నిరర్ధకం అయినట్టేగా మా నాన్న చేస్తే. కాబట్టి మా నాన్న సావకుండా బతికితే దేవుడు మాట నిరర్ధకము కానేరదు. ఒకవేళ మా నాన్న బతికితే నిరర్ధకము కానేరదు. ఒకవేళ బతకపోతే నిరర్ధకమైనట్లే. కాబట్టి ఇక్కడ డిస్కషన్ పడింది. ఓకే, రైట్. దేవా, నీవు మా అమ్మకి చెప్పిన మాట వాగ్దానం చేసిన దేవుడు అని ప్రభు దగ్గర కన్నీళ్ళు విడిచి దుఃఖించి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే మా నాన్న వైట్ డ్రెస్ బట్టలు కట్టుకొని మరలా బిజినెస్ చేస్తున్నాడు. అది చూపించాడు. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాను, కళ్ళు తెరిచాడు. అప్పటి వరకు బాప్తిసం తీసుకోలేదు, అప్పటి వరకు మారు మనసు పొందలేదు, అప్పటి వరకు దేవుని మార్గం అంటే కాస్త వ్యతిరేకంగా ఉండేవాడు. కానీ కోమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత నోరు తెరిచి కళ్ళు తెరిచి, అప్పుడు కళ్ళు తెరిచాడు. తర్వాత నోరు తెరిచి, పాస్టర్ గారిని తీసుకురా, నా కొరకు ప్రార్థన చెప్పి కొట్టు సప్పిడిలో కొట్టు. ఇప్పుడు మా అమ్మకి ఆనాడు సుమియోనికి పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ప్రభువుని చూడకుండా చచ్చిపోవు అని చెప్పినట్లుగా మీ కుటుంబంలో రక్షించబడకుండా ఎవరు చనిపోరు. ప్లస్ నిశ్చయముగా ఆమెకి ఆత్మ ప్రేరేపణ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో ఉన్నాడు కనుక ముందుగానే మాకు ఆమె కన్న కొడుకులకు కూతుర్లకు చెప్పి ఉంటుంది, అయ్యా మనం రక్షణ నాకైతే చెప్పింది. రైట్. అది ఇప్పుడు ఆయన ఆనాడు నెరవేర్చడం కాదు, ప్రజెంట్ ఈరోజు కూడా. ఓకే, ఇక్కడే ఉన్నారు మీరంతా. ఓకే, ఇక్కడే ఉంటే ఒక ఈ సుమయంలాగా మీరందరూ కూడా ఎలా బతకాలంటే, పరలోక రాజ్యంలో యేసు ప్రభువును చూస్తూ బతకాలంటే, 1 నీతిమంతులుగా బతకాలి, 2వది భక్తిపరులై ఉండాలి, 3వది దేవుని ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెట్టి వారిలాగా ఉండాలి, 4వది పరిశుద్ధాత్మ మీ మీద ఉండాలి, 5వదిగా అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడెను. ఈ 5 లక్షణాలు మీలో ఉంటే ప్రభువును చూస్తూనే ఉంటారు, ప్రభు మీతోనే ఉంటాడు. ఉండునుగాక. ఆమేనేనో? మంచిది. ఓకే, ఇది యేసు ప్రభు పుట్టక ముందు ఈ నీతిమంతుడు. యేసు ప్రభు పుట్టి చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమం జరిగిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత సమాధిలో ఆ శిలువ మీద ఏలాడుతున్న సమయంలో అక్కడ ఒక 1 పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ప్రియమైన దేవుని బిడ్డరా, మనం చూసినట్లయితే చూద్దాం. లూకాసు వార్తలో తొందరగా రండి, 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ 50వ వచనం. లూకాసు వార్త 20. అరమతయ అను యూదుల పట్టణము సభ్యుడైన యేసేపు అను ఒక్కడుండెను. ఇందాక యెరూషలేమునందు సుమయోనును మనుషుడు ఒక్కడుండెను. ఆ వ్యక్తి యేసు ప్రభు పుట్టక ముందు, నువ్వు ఆయన యేసు ప్రభు పుడతాడు, నువ్వు మందిరంలోకి వెళ్తావు, చూస్తావు, చూడకుండా సావు అని చెప్పాడు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఈ వ్యక్తి యేసు ప్రభు చనిపోయిన వేలాడుతున్న సమయంలో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ అరిమతయ
అను యూదుల పట్టణ సభ్యుడైన యేసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి అద్దుగో. అప్పటికి యేసు ప్రభుల వారు చనిపోయి వేలాడుతున్నాడు. ప్రభు కార్యక్రమం అయిపోయింది. అప్పటికి 44వ వచనం చూసుకుంటే అక్కడ పైన, అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యమాయడు. సూర్యుడు కూడా పరిగెత్తాడు యేసయ్య మరణానికి. లావ్ ఏమైపోయాడు? సూర్యుడు పారిపోయాడు. కనపడకుండా ఎటు పారిపోయాడు? అడ్రస్ లేడు. యేసయ్య మరణం అంటే అంత శక్తి ఉంది. అదృశ్యమైపోయాడు. నేను చెప్పలేదు, అప్పుడన్నా అదృశ్యమై మళ్ళా వచ్చాడు. నెక్స్ట్ ఆయన వస్తే ఈ సూర్యుడు ఉండడు, ఈ చంద్రుడు ఉండడు, ఈ భూమి ఉండదు, ఈ నీళ్లు ఉండవు, నక్షత్రాలు క్లోజ్, మొత్తము క్లోజ్. కొత్త పట్టణం, కొత్త ఆకాశం సృష్టిస్తాడు. ప్రకటన గ్రంథం ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, దాంట్లో క్లియర్గా ఉంది. దాంట్లో ఉంది క్లియర్గా. అక్కడుంటాం మనం. ఈ పునరుద్ధాన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, సూర్యుడు అదృశ్యమాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగిను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఎలాగూ చెప్పి, హలో జాగ్రత్తగా వినండి. యేసయ్య ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సూర్యుడు వెళ్ళిపోయాడు, పారిపోయాడు, అదృశ్యమయ్యాడు. కానీ అక్కడున్న రాజులు, సైనాధిపతులందరూ కూడా ఇది ఏమి జరుగునా అని కళ్ళు పెట్టి చూస్తున్నారు. ఏం జరిగింది అక్కడ? శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుని మహిమపరచెను. చప్పట్లు ఇప్పుడు కొట్టండి గట్టిగా. అసలు ఇంతకీ ఈ శతాధిపతి దేవునికి వ్యతిరేక కాదా? క్లియర్ చేయండి తొందరగా. వ్యతిరేక కదా. ఒక అన్యుడు, ఇతను వ్యతిరేకైన వ్యక్తి రియల్గా చూచి, అద్భుతం చూసి దేవుణ్ణి మహిమపరిచాడు. అక్కడున్న శాస్త్రులు, పరిచయులు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా దేవుణ్ణి మహిమపరిచారు. ఎందుకు నేను పైకి వెళ్ళానంటే, ఆయన చనిపోయిన తర్వాత సూర్యుడు అదృశ్యం పారిపోయాడని చెప్పాలి మీకు. అదృశ్యుడైపోతాడు. ఈ సూర్యుడు ఆనాడు యేసయ్య మరణం ద్వారా సూర్యుడు ఎలా అదృశ్యమైపోయారో, నిన్ను బాధ పెట్టిన వాడు కూడా ఆ సూర్యుడు అదృశ్యమైపోయినట్టు యేసు నామములో అదృశ్యమైపోవును గాక. ఆమెను అనండి గట్టిగా. నిన్ను బాధించువారు దూరముగా వెళ్ళుదురుగాక, అదృశ్యమైపోవుదురుగాక. నీకు కానరానే చెప్పలేం. అందుకని మీకు దండం పెడతాను. ఈ పునరుద్ధానపు శక్తిని మీరు పొందుకొని ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఎంతమంది పునరుద్ధానపు శక్తి పొందుకోవాలని అనుకుంటున్నారో 2 చేతులుంటే ఒక్క చెయ్యెత్తి చూపించండి అక్క. పురుషులారా, స్త్రీలారా, అన్నలారా, అమ్మలారా, నాయన అంటున్నా. ఓకే, గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ యేసయ్య శక్తితో నింపును గాక. ఓకేనా? ఇక్కడే ఉన్నారా? మీరంతా ఉన్నారా? దేవుని స్తోత్రం కలిగిన గాక. పునరుద్ధానపు శక్తి, ఆ పునరుద్ధానుడైన శక్తి ఎలా ఉంటుందనుకున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా మీరు వినాలని మనం చేస్తున్నాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూసినట్లయితే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తానంటే, యేసు ప్రభుల వారు యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం తీయండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెందల కడ సమాధి వద్దకు వచ్చి
సమాధి మీద ఉండిన రాయి తీయబడి చూచును గనుక ఆమె పరిగెత్తుకొని సీమోనును పేతురు వద్దకు, యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచును ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురు ఆ శిష్యుడు బయలుదేరి సమాధి ఎత్తుకు వచ్చి వారిద్దరూ కూడా పరిగెత్తుచుండగా, హలో, స్త్రీలు పరిగెత్తారు, పురుషులు పరిగెత్తారు. మీరు ఆదివారం పరిగెత్తుకుంటూ వస్తున్నారా? స్త్రీలారా, పురుషులారా, ఆదివారం పరిగెత్తుకుంటూ వస్తున్నారా? ఎక్కడ పరిగెత్తుతున్నారు? పని కోసం పరిగెత్తుతున్నారు. మీరు డబ్బు సంపాదించుకునేదానికి పరిగెత్తుతున్నారు. పరిగెత్తాలి కానీ యేసయ్య కోసం పరిగెత్తండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. వాళ్ళు పరిగెత్తుతున్నారు ఆ యేసయ్యను చూడాలని. ఓకే, ఇంటికాడ చదువుకోండి. అది చూసి నమ్మేశాడు. ఆ తర్వాత 11వ వచనం, అయితే మరియు సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడను కాళ్ళ వైపున ఒకడు కూర్చున్నట కనపడెను. వారు, అమ్మా, నీ పిలుపు ఎలా ఉండాలి చెల్లెమ్మా? మీ అత్తగారిని అమ్మా అనరాదు, మీ అమ్మనే అమ్మ అంటావు కానీ మీ అత్తని అమ్మ అనే భాగ్యం నీకు లేదా? అనవు అత్తని. ఎందుకంటావు? పక్కింటి వాళ్ళకి వెళ్ళి మీ అత్త మీద చాడీలు చెప్పాలా? ఈ గుంపునేమనాలో మా అత్త మంచిదే కాదు, ఏం చెప్పాలా? మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఒక సేవకుడిగా నోటికి వేరే మాటలు రాకుండా ఆపుతున్నాడు యేసయ్య పరిశుద్ధాత్మదేవుడు. నేను అంత కఠినంగా చెప్పలేకపోతున్నాను, చెప్పలేము, రాబోయే రోజుల్లో చెప్పిస్తాడేమో. కాబట్టి ప్రస్తుతం ఏం చెప్తున్నానంటే, అమ్మా, మీ అమ్మని ఎలా అమ్మ అంటున్నావో నీ అత్తను కూడా అలా అమ్మా అని పిలువు. 8 శబరిలు గొలుసు తీసిచ్చింది నీకు, 8 ఎకరాల పొలం రాసిచ్చింది, నువ్వే ఉంచుకో కోడలా అని. అలాంటి భాగ్యాన్ని తెచ్చుకో కోడలా. మీకు దండం పెట్టి చెప్తాను, ఎందుకు అత్త మీద అంత కోపం? కన్నీ పెంచి పెద్ద చేస్తే ఆ అత్త మీద నీకు అంత కోపమా? అత్తగారింట్లో అడుగు పెట్టగలనే నా భర్త, ఎక్కడి నుంచి వచ్చాడు నీ భర్త, వాళ్ళు కన్నీ పెంచి నీకు పెళ్లి చేస్తే వాళ్ళింట్లో లేకుండా వెళ్దాంపా, ఏరే ఉందాం, తీసుకుందాం, అపార్ట్మెంటు, ఫ్లాటు తీసుకో. అక్కడ పోయి ఇంగ్లీష్ పిక్చర్ చూపించింది. ఇక ఏం చూపించింది? ఏరుగా ఉందాం, వెళ్దాంపా. బర్త్డేకి నువ్వు మంచి 18,000 రూపాయలు పెట్టి కానీ ఉంగరం కొనుక్కురాపోయావా? షూట్ చేసుకుంటా. ఎక్కడ బెదిరించే వాళ్ళు ఉండరండి. ఒకవేళ బెదిరించే వాళ్ళు ఎక్కడ ఉంటే, నా నోట యేసయ్య పలికిస్తున్న మాట ఒకవేళ ఇక్కడ ఎవరైనా కూర్చొని ఉంటే, ఇక భర్తని బెదిరింపు మాటలు మానేయండి. అలాగాని నువ్వు బెదిరిస్తే మంచి చూడవు, నువ్వు కీడే చూస్తావు. వద్దు మనకి ఈ పునరుద్ధానపు రోజు. అలా బెదిరింపులు వద్దు ఎవరిని. అమ్మను చూసుకున్నట్టు అత్త మీద. ఇంకా అంతేకాకుండా మీ అత్తగారింట్లో ఉంటా ఫోన్ వస్తే బయటికి వెళ్ళి మాట్లాడి అత్తగారి మీద అత్తగారి మీద మామగారు మీద తల్లికి కానీ నువ్వు ఏరే మాటలు కానీ ఫోన్ చేసి చెప్తే మీ అమ్మకి నాన్నకి వీరి మీద ఉన్న ప్రేమ పోయి కక్ష పెరిగింది. అంటే ఈ అంకుళ్ళకి ఈపురాళ్ళకి తగువ పెడుతుంది ఎవరు? ఈపురాళ్ళు నడుచుకుంటే నాపరాళ్ళు పగులుతున్నాయి అంట, జాగ్రత్త. ఈ అంకుళ్ళు నడుచుకుంటే ఇల్లు పగిలిపోతాయి. ఇల్లు పగలగొట్టొద్దు, నాపరాళ్ళు పగలగొట్టొద్దు. పునరుద్ధానపు శక్తిని పొందుకొని దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఈ విధంగా నా యేసయ్య నా నోట పలికిస్తున్న మాటలన్నీ మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి అంటే 2 చేతులు ఉన్నోళ్ళు 1 చెయ్యి ఎత్తి చూపించండి నాకు. యేసయ్య చూస్తున్నాడు ఇవన్నీ. ఓకే, ఇంకా చెప్పండి. ఇప్పుడు కోడళ్ళు అత్తను చూసుకుంటామని అమ్మ అంటాం ఈ రోజు నుంచి అన్నోళ్ళు చెప్పండి. మీకు అత్తలుంటే అత్తయ్యని మీ అమ్మని ఎలా చూసుకున్నాం అలా చూసుకోవాలా. ఓకే, మా ఎస్తేరక్క చెయ్యెత్తింది, దేవుని స్తోత్రం కలిగిన అక్క. హల్లెలూయా. ఏంటన్నారా? ఇక్కడే ఉన్నారా? రైట్, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూస్తే ఆ పిలుపు చూడండి.
పిలుపు చూడండి. అరే నేను అందుకే చెప్తుంది మీకు అందరినీ. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నారు అక్కడ. అమ్మా ఎందుకు ఏడ్చున్నామని ఆమెను అడగగా, ఒకవేళ అత్త బాధలో ఉందనుకో, వాడలేందుకు ఎందుకు అత్తయ్య ఏడుస్తావు, ఎడబక దేవుడు ఉన్నాడు అని. అసలు మనకు దేవుడు ఉన్నాడు అత్తయ్య ఎందుకు మనం అని అనాలా? రూతు నయోమి ఓర్ప ఉండారా లేదా? ఒకవాళ్ళు ఏం చేసింది, ఇంటికి వెళ్ళమనగలే పెట్టె సర్దుకొని బుట్ట సర్దుకొని పరారు. ఇంకొక వాళ్ళు ఏమంది, నీ దేవుడే నా దేవుడు, నీవు జనమే నా జనము, నువ్వు మృతి పొందు చోటనే, నువ్వు చచ్చిన చోటనే నేను మృతి పొందేదను. అబ్బా అగ మరణము తప్ప అగ నీవు మృతి పొందిన చోటనే. హలో, ఇక్కడ ఉన్నారు మీరంతా. ఆనాడు ఆమె చేసింది, ఆమె రియల్గా చేసిందా లేదా? ఈనాడు కూడా కొంతమంది ఇలా చెబుతారు, నీ పక్కనే నా బొంద పెట్టాలని. రాజుగారు వింటున్నావా? ఇక్కడే ఉన్నావా నువ్వు? ఏంది ఆమె ఏం చెబుతుంది? నిన్ను నన్ను మరణము తప్ప మరి ఏది రియల్. ఇది సంఘములో ఐక్యత అంటే ఇలా ఉండాలా. మరణము తప్ప నిన్ను దేవునితో సేవకులతో సంఘములో విడదీయకూడదు. సంఘానికి వేరై ఉండకూడదు. దేవునితో సంఘముతో ఐక్యత కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు బ్లెస్సింగ్ అవుతావు నువ్వు కానీ నేను కానీ. చదువు తర్వాత ఓకే, ఇటు వచ్చేసేయి. దేవునికి స్తోత్రం చెబుతాం. లోకాసు వార్త. వారు అమ్మ ఎందుకు ఏడ్చున్న ఆమెను ఆమె ప్రభువుని ఎత్తుకొని పోయారని, ఎక్కడ నుంచి ఆయన తెలియదు. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు యేసు నిలిచి ఉంట చూచి, యేసయ్య వచ్చి ఆయన నిలబడ్డాడండి. ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనని ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. ఇక్కడ ఈ మాట వినాల. ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత భూమి మీద దగ్గర 40 days అంటే ఇంగ్లీష్లో చెప్పా, తెలుగులో చెప్పమంటారు మీరు. 40 days అంటే అర్థం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎక్కడ ఉన్నోళ్ళు అర్థం ఉన్న వాళ్ళు చేయొద్దండి. 40 days అర్థం కాల. 40 days అంటే అర్థం కానోళ్ళు నేను ఎత్తమంది. 40 days అంటే 40 రోజులు భూమి మీద సంసారం చేశాడు. ప్లస్ సంసారం చేసి నేను తిరిగి లేచానని ఈ 40 రోజుల్లో శిష్యులు కానీ శిష్యురాళ్ళు కానీ మగ్దలేని మరియకు కానీ అందరికీ కనపడ్డాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు నేను లేచానని. ఇక నమ్మనోడు వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరే తోమా. ఆయన నమ్మేటి కోసం వాళ్ళందరూ కూర్చున్నప్పుడు నడమధ్యలోకి దిగి వచ్చాడు. హలో బ్రదర్ తోమా గారు, ఆయన శిష్యులు. తోమా వారితో కూడా ఉండెను.
తలుపులు మూయబడి ఉండెను. యేసు వచ్చి మధ్యలో నిలిచి సమాధానము కలుగును గాక అనెను. ఓ ఏమంటున్నాడు? సమాధానము కలుగును గాక. పక్కన వాళ్ళకనండి, నీకు సమాధానము అనండి. రెండోసారి అనండి, మూడోసారి అనండి, నాలుగోసారి అనండి, ఐదోసారి అనండి, ఆరోసారి అనండి, ఏడోసారి చెప్పు గట్టిగా. సమాధానము నదిలో నీరు ప్రవహించినట్లు నీ హృదయంలో ప్రవహించును గాక. కొట్టు సప్పెట్లు ఇప్పుడు గట్టి కొట్టు. స్లోగా కొడుతున్నారు ఏంటండి? ఇప్పుడు తిరిగి లేచాడు లేదా? ఏమంటున్నాడు ఆయన? తర్వాత తోమాను చూసి నీ వేలు ఇటు చాచి నా చేతులు నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక. హలో, నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. ఎందుకయ్యా అంత లెక్క? నేను మీతో ఉన్నాను కదా, ముందుగా చెప్పాను కదా. ఏమని చెప్పాను? ఏమని చెప్పానండి? చెప్పడం లేదా? ఆయన లేచిన తర్వాత ఆయన నమ్మాడు. చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారని చెప్పాడు ఆయనతోటి. అయితే ఇక్కడ లోకాసు వార్తలో 24వ అధ్యాయంలో 7వ వచనంలో మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో తిరిగి లేచిన తర్వాత ఆయన మీతో శరీరధారిగా ఉన్నప్పుడు నేను మూడో దినాన లెగుస్తానని ఆ మాటని జ్ఞాపకము చేసుకోండి. మనం పూర్తిగా నమ్మాలిక. ఆయన తిరిగి లేచాడని పునరుద్ధానమైన యేసు జ్ఞాపకము చేసుకోండి. అంతేకాకుండా ఆ 11వ వచనంలో కింద చూస్తే, అయితే వారి మాటలు వీరు దృష్టికి వెర్రి మాటలుగా కనపడిన గనుక వీరు వారి మాటలు. ఎక్కడండి? ఇంకా చూడండి, యేసయ్యను చూసి వచ్చిన తర్వాత ప్రజలకి వీళ్ళు చెబుతుంటే వీళ్ళ మాటలు వారికి వెర్రి మాటలుగా ఉన్నాయి. ఈ మాటలు మరొకసారి ఏమి రాశాడంటే, నశించుచున్న వారికి రక్షణను గూర్చిన, నశించుచున్న వారికి రక్షణను గూర్చిన మాటంట వెర్రితనముగా, రక్షించబడిన వారి ప్రజలను ఎదటోడి అన్యులు చూస్తే వాళ్ళకి వెర్రోళ్ళలాగా అవపడుతున్నాడు. నీకు కూడా పట్టిందా? అది అంటాం. అంటలేదు మనల్ని ఎర్రోళ్ళలాగా చూస్తారు. కానీ ఒకరోజు మాత్రం మనకి బ్లెస్సింగ్ ఉందనే సంగతి రక్షించబడుతున్న మనకి, అది వాళ్ళకి వెర్రితనం, మనకి